ఆ? ఇక నిన్న ఒక అంశం జరిగింది, మీ అందరికీ తెలుసో లేదో, మీ అందరికీ చాలా వరకు కూడా తెలవాలి. ఇక్కడ మీరు చదువుతున్నది ఏంది? వరల్డ్ క్లాస్ మల్టీ స్పెషాలిటీ మెడికోవర్ హాస్పిటల్. బ్యాక్గ్రౌండ్లో కనబడుతుందా ఫ్లెక్సీ? జూమ్ చేయాలనా? ఒక్కసారి చూడు, ఇప్పుడు కనబడుతుందా? ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, ఆ పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ పక్కన కొండా సురేఖ గారు, ఈ పక్కన ఎవరు నాయని రాజేందర్, ఈ పక్కన ఎవరు కడియం కావ్య, ఈ పక్కన వేం నరేందర్ రెడ్డి. ఇంకెవరన్నా మిస్ అయ్యారా? సో మొత్తానికి ఇది ప్రభుత్వ హాస్పిటల్ కాదన్నా, ఇది ప్రైవేట్ హాస్పిటల్. మరి ప్రైవేట్ హాస్పిటల్ మీద వీళ్ళకి ఇంత ప్రేమ ఎందుకు? ఇదే వరంగల్లో ఎంజిఎం ఆసుపత్రి ఉంది కదా, ఎంజిఎం ఆసుపత్రికి కరెంటు కోతలతోని సమస్య మారుతా ఉన్నది కదా. ఎంజిఎం హాస్పిటల్లో కరెంటు కోతలతోని అల్లాడిపోతున్నారు కదా. ఎక్విప్మెంట్ కావాలని ఉన్నది కదా, దాన్ని డెవలప్మెంట్ చేయాలి, దాన్ని ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని పక్కన పెట్టి ఒకసారి మీరు ఇక్కడ చూడండి, కార్పొరేట్ హాస్పిటళ్లపై సర్కారోళ్లకు ఎందుకు ప్రేమ? క్లియర్ కట్. వరంగల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు కదిలిన సగం క్యాబినెట్ ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళిపోయారు. ఎంజిఎం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని సీఎం. కరెంటు కోతలతో ఎంజిఎంలో రోగుల తిప్పలు అయినా పట్టించుకొని జిల్లా మంత్రులు రాష్ట్రంలో పడకేసిన ప్రజారోగ్యం, ఆరోగ్య శాఖపై ఇప్పటి వరకు రివ్యూ చేయని వైనం. అర్థమైందా? వర్షాకాలం మొదలైంది, సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో వసతుల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ ఎంజిఎంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అత్యవసర స్కానింగ్ సేవలు ఆగిపోయినాయి. నిమ్స్లో బెడ్షీట్ల కొరత, ఉస్మానియా హాస్పిటల్లో కొత్త భవనాల నిర్మాణంపై ఇంకా ఏం తేల్చలేదు. వైద్య వ్యవస్థలో ఇన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టి సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలతో సహా వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పరుగున వెళ్లారు. ప్రభుత్వానికి కార్పొరేట్ వ్యవస్థ మీద ఉన్న ప్రేమ ప్రజా వైద్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద లేదా అని ప్రశ్నిస్తున్నారు సగటు మనిషి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, ప్రభుత్వ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు బిల్డింగులు కట్టండి, మాకు ఎక్విప్మెంట్ కట్టి ఇవ్వండి అని చెప్తున్నారు. గాంధీ హాస్పిటల్ అదే పరిస్థితి, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ అదే పరిస్థితి. నేనేమని చెప్తున్నానంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక దేవాలయం లక్ష్మీనరసింహస్వామి కానీ, వెమ్లవాడ రాజన్న కానీ, లేకపోతే కొమరేలి మల్లన్న కానీ, మల్లికార్జున స్వామి కానీ, పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితేనే, ఇంకే వేరే ఏమైనా కానీ దేవాలయాలు ఎంత కిటకిటలాడతాయో మీ అందరికీ తెలుసు. దాంతో పాటుగా విద్యాలయాలు కూడా అలాగే కిటకిటలాడాల్సిన అవసరం ఉంది. దానితో పాటుగా ఏదైతే ఇది తెలంగాణ రాష్ట్రంలో సగటు మనిషి 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో విద్యకు 60 రూపాయలు, ఇంకా వైద్యానికి 60 రూపాయలు పెడుతున్నాను, ఇంకో 20 రూపాయలు అదనంగా వ్యక్తి మీద భారం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ బళ్లను, ప్రభుత్వానికి సంబంధించిన దవాఖానలు పట్టించుకోలే. కానీ ఆల్మోస్ట్ సగం క్యాబినెట్ వెళ్ళిందండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీంట్లో ఏమన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏమన్నా ఇచ్చిర్రా, వాటాలు ఏమన్నా ఇచ్చిర్రా, లేకపోతే వీళ్ళ వాటాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు సంపాదించిన సంపాదనకు సంబంధించి బినామీలు ఏమన్నా ఉన్నారా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈజ్ ఏ ఓన్లీ డౌట్, అనుమానం, క్వశ్చన్ మార్క్. దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సగం క్యాబినెట్ కలవడానికి ఈరోజు కదిలింది కదా, వీళ్ళందరికీ మానవత్వం లేదా? నల్గొండ జిల్లాలో 2 పిల్లలు భువనగిరికి సంబంధించి వైష్ణవని ఇంకో చిన్నారి ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే కదలలే. ఇదే తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే కదలలే. ఇదే తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కదలలే. ఇదే తెలంగాణలో నిరుద్యోగులందరూ ఆందోళన చేస్తూ ఉంటే కదలతలేరు. అదే హాస్పిటల్, ఇదే విషయానికి సంబంధించి తెలంగాణలో హైదరాబాదులో మోతీలాల్ నాయక్ మిత్రుడు నిరుద్యోగుల కోసం ఆందోళన వ్యక్తం చేస్తాడు. దాని గురించి పరిస్థితి ఏంది? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, సరే ప్రైవేట్కు సంబంధించి నేను కాదు అన్నట్లే, కానీ ప్రభుత్వాన్ని హాస్పిటల్ను కూడా విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరంగల్ వెళ్ళినప్పుడు ఎంజిఎంకి వెళ్తే కాళ్ళ నొప్పులు రావు, లేకపోతే మోకాళ్ళ నొప్పులు రావు, నడువు నొప్పులు రావు, పక్కనే ఉన్నది కదా. ఎంజిఎం హాస్పిటల్ దగ్గరికి పోయి సమీక్ష చేస్తే ఏమైంది? ఎంజిఎం హాస్పిటల్ దగ్గర పోయి ఒక కరెంటు కోతలు వస్తున్నాయి, మరి ఇంకా వివిధ పత్రికలలో, వివిధ ఛానళ్లలో వివిధ కథనాలుగా చూస్తున్నా, వాస్తవం కదా అని అక్కడ రివ్యూ మీడియం పెడితే ఏమైంది? వరంగల్లో ఇప్పటికే 2-3 సార్లు నిరంతరాయంగా కూడా కరెంటు పోయి ఇబ్బంది పడ్డారు కదా. దాని గురించి చేస్తే ఏమైంది? ఇక వీళ్ళకి ఇంకొక పెద్ద షాక్ ఏంది తెలుసా? మా